పెళ్లి ఏ కారణం చేత ఆగిపోయినా నా ఆవేశం ఆగదు. నిన్ను మీ అన్నని కప్పెట్టేస్తా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోతాను పెద్దిరెడ్డి, కానీ ఒక్క మాట, మా అన్నకేదైనా జరగాల నీ ఇల్లు తగలబెట్టేస్తాను, నీ ఊరు తగలబెట్టేస్తాను, మొత్తం వల్లకాడు చేసి పారేస్తాను. డిస్టర్బ్ చేస్తున్నాడ్రా, ఈ బద్రీని డిస్టర్బ్ చేస్తున్నాడు. మీ పేరు చెప్తేనే బిజినెస్ చేసే వాళ్ళంతా భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది మిమ్మల్ని ఊరంతా పరుగులు పెట్టిస్తున్నాడంటే ఆ సూర్యగాడు మామూలోడు కాదు బాసు. అంటే ఏంట్రా, నేను చేతగాని వాడనా? వాడి ముందు ఓడిపోతానా? అంటే మీకు కోపం వస్తుందేమో గానీ నాకైతే ఎందుకో అదే జరుగుతుంది అనిపిస్తుంది బాస్. ఎలా జరుగుతుందిరా? ఎలా జరుగుతుంది? నా గతానికి సంబంధించిన వాళ్ళందరినీ మూలమూలాల గాలించి పట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆ సూర్యగాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, అసలు వాడెవడో తెలియదని చెప్పారు. నాకు తెలిసి మనం ఏ ఒక్కడిని వదిలిపెట్టలేదు. ఇంకా ఆ సూర్యగాడికి నా గురించి ఆధారాలు సంపాదించే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుందిరా? ఏ ఆధారం లేకపోతే అతను అంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడతాడు బాస్? అదేరా నన్ను టెన్షన్లో పెడుతుంది. బుర్ర బద్దలు కొట్టుకున్నా వాడు నన్ను ఎలా చెడ్డవాడిగా నిరూపిస్తాడో అంతు చిక్కడం లేదు. కొంచెం క్లూ దొరికినా చాలు, క్షణంలో సాక్ష్యాలని మాయం చేయగలుగుతాను. కానీ వాడు చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నాడు. టెన్షన్ పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మైండ్ పని చేయట్లేదురా. ఈ టెన్షన్ మీకు అవసరం అంటారా బాస్? ఆడితో మీకు ఎందుకు చెప్పండి? ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి మన బిజినెస్ మనం చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ఏంట్రా, పిరికి వాళ్ళ పారిపోమంటున్నావా? ఈ పత్రి ఒక్కసారి మనసు పట్టాక సొంతం చేసుకునేదాకా వదలడం నీకు తెలుసు కదా. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వైశ్యును దక్కించుకుంటాను. ఛాలెంజ్లో నెగ్గి తీరుతాను. అవసరమైతే అందరినీ లేపేసైనా సరే గెలుపు సొంతం చేసుకుంటాను. సిరి, ఎంతసేపు అయినదొచ్చి? ఏమైనా సిరి, అదో మాదిరిగా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేదని నువ్వు చెప్తా ఉండావు గాని ఏదో ఉంది అని నీ ముఖం చెప్తా ఉండాది. ఇంద్రనేమైనా అన్నాదా? లేదమ్మా. అక్షయ్ ఏమైనా అన్నాడా? మరేమైనాది? ఎందుకంత బాధగా ఉన్నావు? ఓ, వైషు పెళ్లి ఎట్టా ఆపాలనా? అదంతా సూర్య అన్నయ్య చూసుకుంటానన్నాడమ్మా. ఏం చూసుకుంటాడో ఏమో. మీ నాయన మంచిగా మారినాడు అన్న ఆనందం ఒకవైపు, వైషు పెళ్లి ఎక్కడ భద్రత జరిగిపోతాదా అన్న బాధ ఇంకోవైపు. నన్నిక్కడ ప్రశాంతంగా ఉండనియట్లేదమ్మా. అవును, మీ నాయన ఎట్టా ఉండాడు? నా గురించి ఏదైనా అడుగుతా ఉండాడా? మీ నాయన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలా. ఆ ఇంద్రాని
మీ నాయన బుర్ర తింటా ఉంటాది. మీ నాయన బయటికే గంభీరంగా కనిపిస్తాడు గాని బాధ కలిగితే అస్సలు తట్టుకోలేడు. ఆయన మంచిగా మారాలని నేనెంతమంది దేవుళ్లకు మొక్కినాను. చివరికి నా కూతురే దేవతగా వచ్చి ఆయన్ని మార్చినది. సిరి, మీ నాయన్ని ఒకసారి చూడాలనిపిస్తుండది. అమ్మా, నాకు ఆకలిస్తుంది. అయ్యో, నా గోడు చెప్పడంతోనే సరిపోయినది. దా, అన్నం పెడతా రా. కూర్చో. నువ్వుండు, నేను పోయి అన్నం తీసుకొస్తా. అమ్మా, నాన్న కనిపించటం లేదనే విషయం నేను నీకెలా చెప్పగలను? అది విని నువ్వెలా తట్టుకోగలవు? నా కారణంగానే ఇదంతా జరిగింది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. సిరి, ఏమైందమ్మా? అదోలా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మని కలిసి వస్తున్నాను మామయ్య. తనకేదైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు మామయ్య, అమ్మ బానే ఉంది. మరెందుకు అంత డల్గా ఉన్నావు? అమ్మ పదే పదే నాన్న గురించి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు మామయ్య. నాన్న మారాడని తెలుసు అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో నాన్నకి ఇలా జరిగిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు మామయ్య. జరిగింది తెలియక అమ్మ పదే పదే నాన్న ఎలా ఉన్నారు, ఎప్పుడు ఆయన్ని చూస్తాను అని ప్రతి క్షణం ఆయన గురించి ఆలోచిస్తుంది.
ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియడం లేదు. ఎన్నాళ్ళని ఇలా అమ్మకి అబద్ధం చెప్పి కవర్ చేయాలి? అమ్మ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. దగ్గరున్నప్పుడు నాన్న ఒక్కసారి కూడా అమ్మతో ప్రేమగా మాట్లాడలేదు. ఇప్పుడు అమ్మని అర్థం చేసుకుని దగ్గర అవ్వాలనుకునే లోపం ఒకరికొకరు దూరం అయిపోయారు. తన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని తెలిసి అమ్మ చాలా ఆనందపడుతుంది మావయ్య. కానీ ఆ దేవుడు అమ్మని ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. బాధపడకు సిరి, బావకేం కాదు. నాకెందుకో ఇంద్రాణి అక్షయలు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. వాళ్ళ అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళనో కంట కనిపెడితే బావ ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. బావ వాళ్ళకి రివర్స్ అయ్యేసరికి ఎక్కడ తన పంతం నెగ్గకుండా పోతుందో అని మీ అత్తే ఈ పని చేయిస్తుందమ్మా. లేకపోతే ఇంత సడన్గా బావ కనిపించకుండా పోవడం ఏంటి? నాన్న ఎక్కడున్నారో త్వరగా కనిపెట్టాలి మామయ్య. నాన్నకేదైనా జరిగితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. అమ్మకి నేను సమాధానం చెప్పలేక తల దించుకోవాల్సి వస్తుంది. అది నేను తట్టుకోలేను మామయ్య. తప్పు చేశాను. నాన్నలో మార్పు రావాలని అమ్మని దాచుంచాను. కానీ అప్పుడే అమ్మని ఇంటికి తీసుకొచ్చుంటే నాన్నకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏం జరిగినా అది మన మంచికే సిరి. ఉమాదేవి కనిపించకుండా పోవడం వల్ల బావలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయి. ఒకవేళ నా అనుమానం ప్రకారం ఇంద్రాణి వాళ్లే మీ నాన్నను దాచినట్టయితే అక్షయ్తో నీ పెళ్లి ఆగిపోయినట్టే సిరి. ఏమో మామయ్య, పెళ్లి సంగతి తర్వాత. ముందు నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు. నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. ముందు అమ్మ నాన్న సంతోషమే నాకు ముఖ్యం. ప్రూఫ్ అని చంపుతున్నాడు. అసలు ఏముందిరా వాడి దగ్గర? ఒకవైపు ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకోవైపు వాడి దగ్గర ఏ ప్రూఫ్ ఉందో అని టెన్షన్తో చస్తున్నాను. హలో బాబు బద్రి, బయలుదేరినావా? బయలుదేరను మావయ్య. సరే సరే, మేము కూడా బయలుదేరుతా ఉన్నాం. అలాగే మావయ్య. భగవంతుడా, ఈ పెళ్లి ఆటంకాలు లేకుండా జరిపించు. భవానీ, భవానీ, ఇంకా ఎంతసేపు రెడీ అవుతారు వీళ్ళు? రారా పెళ్లి కొడుక, త్వరగా రా.
రే సూర్య, చాలా టార్చర్ చేస్తున్నావురా. శత్రువులందరినీ చంపేశాను, అయినా ఏముందిరా నీ దగ్గర? ప్రూఫ్ అని ఏదో టెన్షన్ పెడుతున్నావు నన్ను. ఏముంటుందిరా వాడి దగ్గర? అసలు ఏముంటుంది? అసలు నిజంగా వాడి దగ్గర ప్రూఫ్ ఉందా లేక నటిస్తున్నాడా? బాస్, వాడు నటిస్తున్నాడు అనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే వాడి మాటల్లో వైబ్రేషన్ చూస్తుంటే నిజంగా ఉండే ఉంటుందనిపిస్తుంది. ఒకవేళ అదేగా నిజమైతే ఆ పెళ్లి పీటల మీద మన పరువుతో పాటు ఈరోజు వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. రే సూర్య, కాస్కోరా, కౌంట్ డౌన్ స్టార్ట్. భవానీ, భవానీ, భవానీ. ఏంటండి? వయసు రెడీ అయిపోయినదా? అవుతుందండి. ఇంకా అవడం కాడే ఉండారా? అవతల బద్రి బయలుదేరిపోయినాడు. ఇంకా ఏంది ఆలస్యం? అబ్బబ్బా, మీరు కంగారు పడకండి. ఆడపిల్లన్నాక తయారవడానికి కొంచెం సమయం పడుతుంది. మేము వచ్చేస్తానులే కానీ ముందు గుడికి ఫోన్ చేసి పనులు ఎలా జరుగుతున్నాయో కనుక్కోండి. ఆ కనుక్కోవడం ఎప్పుడు జరిగిపోయింది లేవే. ముందు ఇంట్లోంచి మీరు కదలండి. అలాగేనండి. ఇదిగో ఆ బన్ని గడియాడి. అబ్బా, సంజయ్ బన్నిగాడిని తీసుకుని ముందే గుడికి వెళ్ళిపోయాడు. సరే సరే, త్వరగా కానివ్వండి. సూర్య, ఏంది ఇంకా ఇట్టానే ఉండవు? పెళ్లికి రావడం లేదా? నేను రెడీగానే ఉన్నాను మావయ్య. ఇట్టాగే వస్తావా? ఏం రాకూడదా? నీకేమైనదో నాకైతే అర్థం కావడం లేదు. నీ ఇష్టం వచ్చినట్టుండు, కానీ ఒక విషయం గుర్తుంచుకో సూర్య. పెళ్లికి నువ్వు ఎట్టా వస్తుండావు అనే దానికన్నా ఆ పెళ్ళిలో నువ్వేం చేయబోతుండావు అనేదే నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. నీకిచ్చిన సమయం అయిపోయినది. ఇంక నువ్వు మౌనంగా పెళ్లి చూసి వీలైతే 4 అక్షంతలు వేస్తే మంచిది. అంతేకాని పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపాలని చూస్తే మాత్రం ఈ పెద్దిరెడ్డి పరువు మంట కలిసిపోతుంది. ఇప్పటికే నా కూతురు విషయంలో అట్టా చాలాసార్లు జరిగినది. ఈసారి మాత్రం పెళ్లి ఆగడానికి వీల్లేదు. కోదని ఏదైనా పిచ్చి పనులు చేస్తే మాత్రం మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. పెళ్లి ఆపద్దని హెచ్చరించిన మీరే ఆపినందుకు నన్ను అభినందించేలా చేస్తాను మావయ్య. ఆ బద్రిగాడి జాతకాన్ని మీ ముందుంచుతాను. వైషు జీవితం కాపాడతాను. హలో సార్, నేను గోవింద్ను మాట్లాడుతున్నాను. చెప్పు గోవింద్, ఏదైనా క్లూ దొరికిందా? చాలా ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్. ఏంటది?
నిజమా? అలా ఛాన్స్ లేదే. ఓకే, నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఉంటా. కానిస్టేబుల్స్ సార్. మో. అలాగేనమ్మా. అన్నా అన్నా, నేను ఉమాదేవినన్నా. ముందు ఆ పెళ్ళి ఆపన్నా. ఆ భద్ర మంచోడు కాదు. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఉంటా. ఈ పెద్దిరెడ్డికి పరువు ప్రాణం రెండూ ఒక్కటే.